video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ. ఈరోజు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో వచ్చే కరెంట్ అఫైర్స్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కేవలం ఒకటే న్యూస్ పేపర్ నుంచి కాకుండా సో మొత్తం 4 రకాల న్యూస్ పేపర్స్, తెలుగు మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి సమాచారాన్ని సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఆ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేది మొత్తం కంప్లీట్గా ఏది మిస్ అవ్వకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ను మెయింటైన్ చేయండి. సో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీరు నోట్స్లో రాసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది, అదేవిధంగా మీకు ఈజీగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నోట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో కేవలం ఈ కరెంట్ అఫైర్స్ విన్నంత మాత్రాన సో మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా రివిజన్ కూడా చేయాలి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే సపోజ్ నెక్స్ట్ జూన్లో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సో అంటే ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ప్రస్తుతం 2020 జూన్ వరకు అంటే మొత్తం ఓవరాల్గా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అనే కింద మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే భారత రాష్ట్రపతి యొక్క పదవీ కాలానికి సంబంధించి మొదటి స్టేట్మెంట్ ఉంది. సో భారత రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు, ఆ తర్వాత వెంటనే తిరిగి ఎన్నికలకు పోటీ చేయడానికి అర్హులని మొదటి స్టేట్మెంట్ ఉంది. సెకండ్ స్టేట్మెంట్, రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియను లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. థర్డ్ స్టేట్మెంట్, రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సందర్భంలో 3 నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు పాలిటీలో భాగంగా రాష్ట్రపతి అనే టాపిక్లో మనం దీని గురించి చదువుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ సమాధానాన్ని మనం గుర్తించాలి. సో మనకు ఈ 3 స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే సో మనము భారత రాష్ట్రపతిని 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి వీరి యొక్క పదవీ కాలము పూర్తయిన తర్వాత సో వీరు మళ్ళా ఆ పదవీ కాలం తర్వాత తిరిగి ఎన్నికలకు పోటీ చేయడానికి అర్హులు. సో ఇక్కడ ఇది మీరు గమనించాలి. సో ఆర్టికల్ 57 ఏదైతే ఉందో ఆర్టికల్ 57 ప్రకారము రాష్ట్రపతి పదవిని నిర్వహించిన లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అతను తిరిగి రాష్ట్రపతిగా పోటీ చేసే అధికారం అనేది ఉంటుంది. సో గతంలో దీనికి సంబంధించి భూపేష్ గుప్తా అనే సభ్యుడికి సంబంధించి ఇతను ఒక బిల్లును కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది 1961 ఆ సమయంలో. సో ఇతను ఏ బిల్లును ప్రతిపాదించాడు అంటే ఒక్క సభ్యుడు రాష్ట్రపతిగా ఒకసారి ఎన్నికైన తర్వాత 2 కంటే ఎక్కువ సార్లు పోటీ చేయకుండా ఒక పరిమితిని విధించాలి అని. సో అప్పట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఇతను ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఈ బిల్లుకు చర్చ వచ్చిన సందర్భంలో దీనికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు అని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రాజ్యాంగ పరంగా ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేసే అధికారం అనేది ఉంటుంది, ఎన్నిసార్లైనా రాష్ట్రపతిగా పదవిని నిర్వహించవచ్చును. ఇదొకటి గుర్తుంచుకోండి.
సో ఇప్పటికీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ రెండవసారి రాష్ట్రపతి పదవిని నిర్వహించలేదు. సో మిగతా వారంతా రెండవసారి రాష్ట్రపతి పదవిని నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. సో మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియను లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు అని సెకండ్ స్టేట్మెంట్ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనినే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం అని, రాష్ట్రపతి ఇంపీచ్మెంట్ మోషన్ అని కూడా మనం చెప్పవచ్చును. సో రాష్ట్రపతిని తొలగించడానికి ఏదైతే విధానం అయితే ఉందో అది అభిశంసన ప్రక్రియ. అయితే ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలో సూచించిన ప్రకారము ఆర్టికల్ 61 సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో దాని ప్రకారము ఈ అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో ఏ సభలనైనా ప్రవేశపెట్టే అధికారం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఇది రైట్ స్టేట్మెంట్. ఇంకా మూడవది తీసుకుంటే రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడిన సందర్భంలో 3 నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి అని ఇక్కడ మూడవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ 3 months కాదు, ఇక్కడ 6 months. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్ సమాధానం అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక ముల్లపెరియార్ ఆనకట్ట వివాదము ఈ క్రింది రాష్ట్రాలకు సంబంధించిందని కింద 4 రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఇందులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలను ఇచ్చారు. సో పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి అని. సో ఈ ముల్లపెరియార్ ఆనకట్ట వివాదం అనేది మనకు తరచుగా రెగ్యులర్గా వార్తల్లో వస్తుంది. సో ఇది ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి సాధారణంగా వివాదం తలెత్తే ప్రాజెక్టు కాబట్టి సో ఇది కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలు ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన వివాదంగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి సెకండ్ది కేరళ మరియు తమిళనాడు. ఇది గుర్తుంచుకోండి. సో ఇది కేరళలో ఉన్న పెరియార్ నదిపై నిర్మించిన ఒక ఆనకట్టగా మనం చెప్పుకోవచ్చును ఈ ముల్ల పెరియార్ ఆనకట్టను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో శుక్ర గ్రహం యొక్క వాతావరణము భూమి వాతావరణం కంటే దట్టంగా ఉంటుంది అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక మరొక స్టేట్మెంట్ శుక్ర గ్రహానికి 3 ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం అని శుక్రగ్రహము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ గనక ఒకసారి మనం గమనిస్తే శుక్ర గ్రహం యొక్క వాతావరణం ఏదైతే ఉందో ఈ శుక్రగ్రహణం యొక్క వాతావరణము భూమి యొక్క వాతావరణం కంటే దట్టంగా ఉంటుంది అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక సెకండ్ స్టేట్మెంట్ శుక్రగ్రహానికి 3 ఉపగ్రహాలు ఉన్నాయి అని ఉంది. సో మనకు ఈ సౌర కుటుంబానికి కనుక ఒకసారి మనం ఈ చాప్టర్ కనుక తీసుకుంటే ఈ చాప్టర్లో మనము వివిధ గ్రహాల గురించి చదువుకుంటాం. అందులో ప్రతి గ్రహానికి ఉపగ్రహాలు ఉంటాయి. అయితే ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో ఈ శుక్రగ్రహానికి ఉపగ్రహాలు అనేవి లేవు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహంగా మనం శుక్రగ్రహాన్ని చెప్పుకుంటాం. కాబట్టి సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ మరియు సి అనేది కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇది మనకు జాగ్రఫీ సబ్జెక్ట్ పరంగా చదువుకోవాలి. సో ఈ శుక్ర గ్రహానికి సంబంధించి సో దీనినే మనము అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అని కూడా చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే దాదాపుగా 500 డిగ్రీ సెల్సియస్ కంటే అధికంగా ఉంటుంది. సో ఈ గ్రహం యొక్క మరొక ప్రత్యేకత కనుక తీసుకుంటే ఇది భ్రమణ సమయంలో తూర్పు నుంచి పశ్చిమానికి
తిరగడం వలన ఈ గ్రహంపై సూర్యుడు పశ్చిమాన ఉదయించడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వచ్చిన బ్రూ తెగల ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు అని కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూడాలి. ఇక్కడ నీలగిరి కొండలు, లుషాయి కొండలు మరియు సాత్పూరా కొండలు, అండమాన్ నికోబార్ దీవులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ బ్రూ తెగల ప్రజలు లుషాయి కొండలకు సంబంధించిన వారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రజలు ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని మనం చెప్పుకోవచ్చును. సో ఇది మిజోరం అనే రాష్ట్రంలో ఉంటుంది. సో వీరినే బ్రూ రియాంగ్ తెగలు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనకు ఇటీవల వార్తల్లో వచ్చింది బ్రూ తెగల ప్రజలకు సంబంధించి. కాబట్టి సో మనకు ఈ పాయింట్ ఆఫ్ లో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే సునామీ రెడీ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే సమాజ భాగస్వామ్యం ద్వారా సునామీ సంసిద్ధతను పెంపొందించడానికి యునెస్కో దీనిని ప్రారంభించింది అని ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే భారతదేశంలో సునామీ సంసిద్ధతకు గుర్తింపు పొందిన సంఘాలను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఒడిస్సా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ గా చెప్పుకోవచ్చు. సో ఇటీవల మనకి ఇది వార్తల్లో ఎక్కువగా రావడం జరిగింది సునామీ రెడీ ప్రోగ్రామ్ అని. సో ఎక్కడైనా సునామీలు సంభవించే ప్రదేశాలు ఉంటాయో ఆ సంభవించే ప్రదేశాల్లో అక్కడ ఉన్న కమ్యూనిటీ అంటే అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలను ముందుగా సంసిద్ధతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సునామీ రెడీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమము. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ గనక ఒకసారి గమనిస్తే ఏ మరియు బి అనేది కరెక్ట్ సమాధానంగా మనం గుర్తించాలి. సో ఇది మనకి ఈరోజు మొత్తం 5 క్వశ్చన్స్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే సో ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం తీసుకుంటే ఇది హిందూలో ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. సో పిఎల్ఏ అగ్రెషన్ బ్లాక్డ్ ఎట్ ప్యాంగ్యాంగ్ సో అని. సో ఇది భారత్ మరియు చైనాకు సంబంధించిన అంశం ఇది. సో చైనా మళ్ళీ ఈ సరిహద్దు ప్రాంతాలలో ఆక్రమణకు ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా సో చైనా తన యొక్క సైన్యాన్ని ఈ భారత్ సరిహద్దు ప్రాంతాల నుంచి మళ్ళీ మోహరించిన నేపథ్యంలో ఈ వార్తను ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఈ న్యూస్కి సంబంధించి గత కొంతకాలంగా ఈ చైనా యొక్క దురాక్రమణ అనేది భారతదేశంపై కొనసాగుతుంది. లాస్ట్ ఐ థింక్ 3-4 months నుంచి ఇది మనకు కంటిన్యూగా వస్తుంది. గాల్వాన్ లోయ పరిసర ప్రాంతాల్లో చైనా గతంలో తన యొక్క సైన్యాన్ని మోహరించింది. సో అక్కడ జరిగిన ఘర్షణలో కొంతమంది కూడా భారత సైనికులు చనిపోవడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఈ చర్చలు జరిగినప్పటికీ చైనా కొంత వెనక్కి జరిగినప్పటికీ సో మళ్ళీ ఈ చైనా తన యొక్క సైన్యాన్ని ఈ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఈ వాస్తవాధీన రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. సో ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఈ చైనా అనేది మరిన్ని వివాదాలను రేకెత్తాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీనికి దీటుగా భారత సైన్యం కూడా అక్కడ నిలువరించడం అనేది జరిగింది ఇక్కడ చైనా యొక్క సైన్యాన్ని. సో ఇక్కడ మనకు ఈ సరిహద్దు వివాదాలు కనుక ఎప్పుడైతే మనకు ఈ వార్తల్లో ఎక్కువగా వస్తాయో అక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏం చదువుకోవాలంటే సో అక్కడ సరిహద్దు ప్రాంతాలను మనం భౌగోళిక పరంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో డోక్లాం ఇష్యూ జరిగిన సందర్భంలో సో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అక్కడ జరిగిన భౌగోళిక మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో చదువుకోవాలి.
సో ఈ చైనా తన యొక్క సైనిక దౌత్య చర్చలు జరిగినప్పటికీ ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా సైన్యం మళ్ళీ మోహరించి చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ సరస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాంగాంగ్ సరస్సు అనేది ఇది దక్షిణ ఒడ్డున ఇప్పుడు చైనా తన యొక్క సైన్యాన్ని మోహరించింది. ఈ ప్యాంగాంగ్ సరస్సు అనేది గుర్తుంచుకోండి, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సరస్సుగా మనం చెప్పుకోవచ్చును. సో గతంలో అంటే జూన్ నెలలో ఇక్కడ గాల్వాన్ లోయ ఏదైతే ఉందో ఈ గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగడం జరిగింది. సో అప్పుడు ఆ ఘర్షణలో దాదాపుగా భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత చైనా ఇంత అగ్రెసివ్గా ముందుకు రావడం ఈ గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ చైనాకు సంబంధించి ఈ సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యము ఇక్కడ ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో ఈ ప్యాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణ రేవు ప్రాంతాన్ని ఆక్రమించే ఉద్దేశంతో చైనా ఇక్కడ ఎక్కువగా సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ వివాదాన్ని గనక ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ ఈ ప్యాంగాంగ్ సరస్సుకు సంబంధించి సో ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో ఇది ఉత్తర తీరం ఏదైతే ఉందో ఉత్తర తీరం పైనే భారత్ చైనాల మధ్య గతంలో వివాదం అనేది ఉండేది. ప్రస్తుతం ఇక్కడ ఈ దక్షిణ రేవు ప్రాంతం ఏదైతే ఉందో ఈ దక్షిణ రేవు ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఇక్కడ ఫింగర్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఫింగర్స్ 5 అనే ఒక మొత్తం 8 ఫింగర్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది సరిహద్దు ప్రాంతం ఇది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఇది ఇక్కడ. సో ఇది ఈ మ్యాపింగ్ ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ ఉన్నది LAC చైనాకు సంబంధించింది. సో ఇక్కడ ఇండియాకు సంబంధించిన వాస్తవాధీన రేఖ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఫింగర్స్ 5 అనే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫింగర్ 1 2 3 4 5 6 7 8 అని మొత్తం 8 ఫింగర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ వాస్తవాధీన రేఖకు సంబంధించి సో ఇక్కడ ఈ సరస్సు అనేది ఉంటుంది ప్యాంగాంగ్ సరస్సు ఇది గుర్తుంచుకోండి బాగా మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రస్తుతం ఇక్కడనే ఈ వివాదం అనేది కొనసాగుతుంది. సో ఇది లడక్ సరిహద్దు ప్రాంతం ఇది ఇక్కడ. సో ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఈ రెడ్ మార్క్ కి సంబంధించి ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇండియా ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మొత్తం 8 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 ఫింగర్స్ అనేవి ఈ సరస్సుకు సంబంధించి ఇక్కడ మొత్తం సో ఉత్తర ప్రాంతంగా ఉన్న ఈ 8 ఫింగర్స్ అనేవి భారతదేశానికి చెందుతాయని భారత్ వాదించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ దక్షిణ తీరం వైపు ఓడరేవు ఉంటుంది. సో అక్కడ ఉన్న రేవు ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఈ చుషిల్ సెక్టార్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ చుషుల్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ చుషుల్ సెక్టార్ దగ్గర కూడా ఈ చైనాకు సంబంధించిన సైన్యం అనేది మోహరించిందని సో వీరు ఇక్కడ నోటీస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు ఇక్కడ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది చుషిల్ సెక్టార్ అనేది. సో ఇది ఒక విలేజ్ గా మనం చెప్పుకోవచ్చును. చుషుల్ ఇది లడక్ లో ఉంటుంది ఈ విలేజ్. సో ప్రస్తుతం ఇక్కడ కూడా చైనా తన యొక్క సైన్యాన్ని మోహరించింది. సో మనకు ఈ ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో గుర్తుంచుకోండి దీన్ని బాగా.
సో మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లొకేషన్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే, రేనాటి చోళాస్కి సంబంధించి ఒక శాసనం అనేది లభించింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. కడప జిల్లాలో ఈ శాసనం అనేది లభించడం జరిగింది. రేనాటి చోళుల కాలానికి సంబంధించిన శాసనం ఇది. సో ఏ రేర్ ఇన్క్రిప్షన్ డేట్ బ్యాక్ టు ది రేనాటి చోళా ఎరా హ్యాస్ బీన్ అన్ఎర్త్డ్ ఇన్ ఏ రిమోట్ విలేజ్ ఆఫ్ కడప డిస్టిక్. సో కడప జిల్లాలో ఉన్న ఒక విలేజ్లో ఈ రోనాటి చోళుల పరిపాలనా కాలానికి సంబంధించి ఒక శాసనాన్ని వీరు గుర్తించడం అనేది జరిగింది. సో ఈ శాసనం మీద తెలుగు లిపి అనేది ఉంటుంది. సో మొత్తం 25 లైన్స్లో ఈ తెలుగు లిపి అనేది ఉంటుంది. సో ఈ తెలుగు లిపి ప్రకారం సో ఇది 8వ సెంచురీకి సంబంధించిన శాసనంగా దీనిని చెప్తున్నారు. సో ద రీజియన్ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ చోళ మహారాజా ఆఫ్ రేనాడు. సో రేనాడు చోళులకు సంబంధించి వారి యొక్క పరిపాలనా కాలాన్ని ఈ శాసనం తెలియజేస్తుంది. సో ద ఇన్స్క్రిప్షన్ సీమ్స్ టు త్రో ద లైట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ఏ గిఫ్ట్ ఆఫ్ 6 మార్టూస్. సో ఇది ఒక ప్రామాణికం, ఇది ఏ మెజరింగ్ యూనిట్ అంటారు దీన్ని. సో మార్టూస్ అనేది సో 6 మార్టూస్ యొక్క భూమిని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి అంటే సిద్ధ్యమయు అనే వ్యక్తికి ఈ భూమిని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ విలేజ్ నేమ్ వచ్చేసి పిడుకుల విలేజ్, ఇది కడప జిల్లాలో ఉంటుంది విలేజ్. సో ఇది మనకు ఈ శాసనానికి సంబంధించి ఏపీ హిస్టరీలో భాగంగా మనం చదువుకోవాలి. ఒకసారి మీరు ఈ రేనాటి చోళుల కాలానికి సంబంధించి మిగతా శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలను గురించి కూడా ఒకసారి మీరు బ్రీఫ్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన టాపిక్. సో భారత రాజకీయ రంగంలో బహుకోవిదుడు మరియు 13వ రాష్ట్రపతి, అదేవిధంగా భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాసను విడవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఇతనికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో గత కొంతకాలంగా మనకు తరచుగా ఇది రెగ్యులర్గా వస్తుంది. సో భారత్ మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని గత కొంతకాలంగా మనం రెగ్యులర్గా వార్త అనేది చూస్తున్నాము. సో ప్రస్తుతం ఇతను చనిపోవడం అనేది జరిగింది. సో ఇతనికి సంబంధించి వివరాల్లోకి వెళితే సో దాదాపు 50 సంవత్సరాల పాటు సో ఇతను భారత రాజకీయాలలో కీలకమైన పాత్రను పోషించడాన్ని చెప్పుకోవచ్చును ప్రణబ్ ముఖర్జీ. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇతను అనేక అంశాల మీద కీలకమైన క్రియాశీలమైన పాత్రను పోషించిన సందర్భం ఉంది. సో ఇతను 2012వ సంవత్సరంలో 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. సో ఇతను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తన యొక్క అనుభవాలను పంచుకుంటూ రాసిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకము. సో ఈ పుస్తకాన్ని ఈ సంవత్సరము రిలీజ్ చేయాలని అనుకున్నారు. డిసెంబర్ 11వ తేదీన ప్రణబ్ ముఖర్జీ పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. సో ఇక్కడ ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం. సో ఇక ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి వార్తలు కనుక బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం గమనిస్తే, ఇతను పశ్చిమ బెంగాల్లోని మిరాటి అనే గ్రామంలో జన్మించాడు. సో దాదాపుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇతనికి 12 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది. సో ఇతని యొక్క తండ్రి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. అనేక సార్లు జైలు కూడా వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ యొక్క రాజకీయ జీవితాన్ని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, ఇతను 1969 ఆ ప్రాంతంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. సో ఇతను బంగ్లా కాంగ్రెస్ నుంచి తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం అనేది జరిగింది. సో ఆ సమయంలోనే 1969
ఇయర్ ఏదైతే ఉందో, సో అప్పుడే బ్యాంకుల యొక్క జాతీయకరణ అనేది జరిగింది. సో అప్పుడు ఇందిరాగాంధీ మనకు ప్రధానమంత్రిగా ఉంది. సో అదే సమయంలో ఇతను రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఈ బ్యాంకుల జాతీయకరణ విషయం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ఇతను పార్లమెంటులో చేసిన ప్రసంగానికి ఇందిరాగాంధీ ఆ ప్రసంగానికి ఆకర్షితురాలై సో ఇతనిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం అనేది జరిగింది. సో 1969వ సంవత్సరంలో ఇతని యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ప్రారంభమైంది, ప్రణబ్ ముఖర్జీ యొక్క రాజకీయ ప్రస్థానము. సో ఇక్కడ మిడ్నాపూర్లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వికే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ ముఖర్జీ చాలా కీలకమైన పాత్రను పోషించడం అనేది జరిగింది. సో అప్పుడు ఇతని యొక్క సామర్థ్యాన్ని అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గుర్తించి పార్టీలో చేర్చుకున్నారు. సో 1969 జూలైలో ఇతన్ని రాజ్యసభకు పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1975, 81, 93, 99లో ఇతను రాజ్యసభకు ఎన్నికై సో అనేక సార్లు సభా నాయకుడిగా ఇతను వ్యవహరించడం అనేది జరిగింది. సో మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నిసార్లు ఎగువ సభకు ఎన్నికయ్యాడు అనేది. సో మొత్తం 5 సార్లు, 1969 నుంచి 75, 81, 93, 99 మొత్తం 5 సార్లు. సో ఆ తర్వాత 1973లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలను చేపట్టడం అనేది జరిగింది. సో ఇతడు అనేక శాఖలను కూడా నిర్వహించడం అనేది జరిగింది. 1982లో సో ఆర్థిక శాఖను ఇతను నిర్వహించడం అనేది జరిగింది 1982లో. సో ఈ సమయంలో వచ్చేసి మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, సో అతనిని ఈ 1982లో ఆర్బీఐ గవర్నర్గా ప్రణబ్ ముఖర్జీ నియమించడం అనేది జరిగింది. సో ఇతను 1982లోనే ఆర్థిక మంత్రి అయ్యాడు కాబట్టి దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా ఇతను గుర్తింపు పొందాడు ప్రణబ్ ముఖర్జీ. సో ఇది మనకు గుర్తుంచుకోండి, దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ. సో విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలకు కూడా ఇతను ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. సో వీటికి ఇతను మంత్రిగా పనిచేశాడు. రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రిగా ఇతను పనిచేయడం అనేది జరిగింది. సో ఇన్ని కీలకమైన శాఖలను నిర్వహించిన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా ప్రణబ్ ముఖర్జీగా మనం చెప్పుకోవచ్చును. సో 3 ప్రధానమంత్రుల కాలంలో ఇతను పనిచేశాడు. అతను ఇందిరాగాంధీ, పివి నరసింహారావు మరియు మన్మోహన్ల వద్ద ఇతను పనిచేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా 3 ప్రధానమంత్రుల వద్ద చాలా అరుదుగా పనిచేసిన గుర్తింపును కూడా పొందడం అనేది జరిగింది ప్రణబ్ ముఖర్జీ. అదేవిధంగా ప్రధాన మంత్రిగా పనిచేయకుండా ఒక లోక్సభ నాయకుడిగా 8 సంవత్సరాలు పనిచేసిన ఏకైక నేతగా మనం చెప్పుకోవచ్చును. 1980 నుంచి 85 ఈ మధ్యలో రాజ్యసభలో సభా నాయకుడిగా ఇతను ఉన్నాడు. ఆ తర్వాత 2004 నుంచి 2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు ఉంటే వీటిలో ఏకంగా 24 ఉపసంఘాలకు నేతృత్వం వహించడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో మరికొన్ని విషయాల్లోకి వెళ్తే 1986లో ఇతను రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. ఈ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్, సో దీనిని స్థాపించింది ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. ఆ తర్వాత 1987లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. సో 1989 తర్వాత రాజీవ్ గాంధీతో సయోధ్య కుదిరిన తర్వాత ఈ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. సో 1991లో రాజీవ్ గాంధీ హత్య అనేది జరిగింది. సో ఆ హత్య తర్వాత ఈ కేంద్ర రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ యొక్క పాత్ర అనేది మరింత క్రియాశీలకంగా మారింది అని మనం చెప్పుకోవచ్చును. సో ప్రధానమంత్రి పివి నరసింహారావు ఎవరైతే ఉన్నారో అతను
ఇతన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించాడు. ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఇతను తన యొక్క బాధ్యతలను నిర్వహించాడు. ఎవరి కాలంలో అంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు కాలంలో. సో ఆ తర్వాత ఇతనికి విదేశాంగ శాఖను అప్పగించడం అనేది జరిగింది. సో భారత్ మరియు అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. సో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న హెన్రీ కిస్సింజర్తో 2004 సంవత్సరంలో ప్రణబ్ చర్చలు కొనసాగించడం అనేది జరిగింది. సో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో అప్పటి నుంచి కీలకమైన మార్పు అనేది సంభవించింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. 2004 సంవత్సరంలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఎవరున్నారంటే హెన్రీ కిస్సింజర్ ఉన్నారు. సో ఇక్కడ చర్చలు జరిపింది ప్రణబ్ ముఖర్జీ అని గుర్తుంచుకోవాలి. అమెరికా మరియు భారత్ రక్షణ సంబంధాల కొత్త ఒప్పందము 2005 సంవత్సరంలో ప్రణబ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కుదిరింది. ఇది గుర్తుంచుకోండి. సో ఇక రాష్ట్రపతి భవన్ కి సంబంధించి ఇతను అనేకమైన మార్పులు చేయడం అనేది జరిగింది. సో ప్రణబ్ ముఖర్జీ ఈ రాష్ట్రపతి భవన్లో ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రపతి భవన్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలపడానికి ఇతను చాలా కృషి చేశారు. సో అక్కడ ఉన్న మొఘల్ గార్డెన్స్ మరియు మ్యూజియంను సందర్శించడానికి ప్రజలకు అనుమతులను కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో కేవలం ఇతను రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రపతి భవన్ను దాదాపుగా 2017 సంవత్సరంలో 7 లక్షల మంది వరకు హాజరవ్వడం అనేది జరిగింది. అంటే ఇతని రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది ఈ రాష్ట్రపతి భవన్ను సందర్శించడం అనేది జరిగింది. అదేవిధంగా భారతీయ చారిత్రక వైభవాన్ని మరియు వారసత్వ సంపదని కాపాడడంలో భాగంగా రాష్ట్రపతి భవన్కు ప్రజలను మరింత చేరువ చేయడానికి ఇతను ఇన్ రెసిడెన్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, క్రియేటివిటీ ఉన్నవారికి రాష్ట్రపతి భవన్లో ప్రవేశం అనేది కల్పించడం జరిగింది. సో సామాజిక సేవపై ఎవరికైతే ఆసక్తి ఉంటుందో సో వారు కూడా ఈ రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయాన్ని కల్పించడం అనేది జరిగింది. సో రాష్ట్రపతిగా ఇతను కొనసాగుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఈ రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. సో 2014 సంవత్సరంలో ఇతను ట్విట్టర్ అకౌంట్ను కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ రాష్ట్రపతి భవన్కి సంబంధించి. సో ఇతను ముఖ్యంగా ఈ ఆన్లైన్ సేవలను కూడా పరిపాలనలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ప్రజల మనిషి అయిన ప్రణబ్ను ట్విట్టర్లో సిటిజన్ ముఖర్జీ అనే పేరును వాడడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఈ గవర్నెన్స్ విధానాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ గవర్నెన్స్ అనేది మనకు పరిపాలనకు సంబంధించి చాలా చాలా కీలకమని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి సంబంధించిన సేవలు అనేవి ఈ గవర్నెన్స్ ద్వారానే ఎక్కువగా కొనసాగుతున్నాయి. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి ప్రణబ్ ముఖర్జీగా మనం చెప్పవచ్చును. అదేవిధంగా తన యొక్క పదవీ కాలంలో రాష్ట్రపతి భవన్ను ఒక పాఠశాలగా మార్చి సో స్వయంగా ఇతను టీచింగ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ రాష్ట్రపతి ఎస్టేట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ ఏదైతే ఉందో సో ఇక్కడ ఇతను 11th మరియు 12th క్లాస్ విద్యార్థులకు లెసన్స్ చెప్పడం జరిగింది రాష్ట్రపతి భవన్లో. ఇక పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన సమయంలో ఈయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, వాటి వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలన్నీ ఇతను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇతను ఆ బిల్లులకు ఆమోదం తెలిపేవారు. సో ఇతను కొన్ని బిల్లులపై తన యొక్క అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ భూసేకరణ బిల్లు, పునరావాస
చట్టంపై ఇతను తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించి సో ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే ఈ పిటిషన్ల విషయంలో ఇతను చాలా త్వరగా నిర్ణయం తీసుకున్న రాష్ట్రపతిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇతనికి సంబంధించి ఇతని కాలంలో ఎక్కువగా తిరస్కరణకు సంబంధించిన పిటిషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో 5 ఏళ్ల పదవీ కాలంలో 4గురికి క్షమాభిక్షను ఇతను ప్రసాదిస్తే దాదాపు 30 పిటిషన్లను ఇతను తిరస్కరించడం అనేది జరిగింది. సో ఇక ప్రణబ్ ముఖర్జీ రచించిన బుక్స్ గనక మనం గమనిస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం ప్రస్తుతం సో ఇతని యొక్క పదవీ కాలానికి సంబంధించి తన యొక్క అనుభవాలను రాయడం అనేది జరిగింది. ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం. సో ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇది ఇతను రాసిన 4వ పుస్తకంగా మనం చెప్పుకోవచ్చును. అంతకుముందు ఇతను ది డ్రామాటిక్ డికేడ్ అనే పుస్తకము, ది టర్బులెంట్ ఇయర్స్ మరియు ది కోయలిషన్ ఇయర్స్ అనే పుస్తకాలను రచించడం అనేది జరిగింది. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ది డ్రామాటిక్ డికేడ్, ది టర్బులెంట్ ఇయర్స్ మరియు ది కోయలిషన్ ఇయర్స్ ఈ పుస్తకాలను ఇతను రచించాడు. అదేవిధంగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్. సో అదేవిధంగా సహకార చట్టము, ఇది సహకార చట్టం కాదు, సమాచార హక్కు చట్టము మరియు జాతీయ ఆహార భద్రతా చట్టము, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టుల వంటి అనేక విషయాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల్లో ఇతనిది కీలకమైన పాత్ర అని మనం చెప్పుకోవచ్చును. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత గతంలో ఇతను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. అప్పుడు అది చాలా సెన్సేషన్ న్యూస్గా వార్తల్లో రావడం జరిగింది. సో 2019వ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీకి భారత్ రత్నను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ గుర్తుంచుకోవాలి, భారత రత్న. సో అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా కొనసాగడం జరిగింది. దేశంలో ఉన్న అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్ మరియు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అనే అవార్డులను ఇతను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ అవార్డ్స్ గుర్తుంచుకోండి, మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు 5 గౌరవ డాక్టరేట్స్ కూడా ప్రదానం చేయడం అనేది జరిగింది. సో ఇక ఇతనికి సంబంధించి క్రోనాలజీ ఆర్డర్లో ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూసుకోండి. 1966లో బెంగాల్ కాంగ్రెస్లో చేరిక తర్వాత 2012-17 నుంచి భారత రాష్ట్రపతిగా పనిచేసేంత వరకు ఇతని యొక్క క్రోనాలజీ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని ఒకసారి మీరు చూసుకోండి, ఏ సంవత్సరంలో ఏ మంత్రిగా పనిచేశారు, సో దేనికి పనిచేశారు అనే విషయం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి ఓవరాల్గా. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలకమైన పాత్రను పోషించడం అనేది జరిగింది. సో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మంత్రివర్గ ఉపసంఘానికి ఇతన్ని అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే ప్రశాంత్ భూషణ్కు జరిమానా అని. సో గత కొంతకాలం నుంచి ఇది మనకు రెగ్యులర్గా వార్తల్లో వస్తుంది. కోర్టు ధిక్కరణకు సంబంధించి దీనిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాం. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ మీద సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగింది. సో ఇది మనకు కంటిన్యూగా రెగ్యులర్గా వార్తల్లో వస్తుంది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సో ప్రశాంత్ భూషణ్ తన యొక్క ట్వీట్లు చేసినందుకు కోర్టు ధిక్కరణ నేరం కింద సో ఇతనికి ₹1 జరిమానా చెల్లించాలని ఆదేశించడం అనేది జరిగింది. సో గత 10 days బ్యాక్ కోర్టు
ఈ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇతనికి క్షమాపణ చెప్పడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతను క్షమాపణను చెప్పకుండా తిరస్కరించడం జరిగింది. సో ప్రస్తుతం ఇతనికి రూపాయి జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి. సో ఇది ఆల్రెడీ మీకు గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మరియు కోర్టు ధిక్కరణ చట్టము 1971 మరియు ఈ కోర్టు ధిక్కరణ చట్టము ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధంగా ఉందా లేదా అనే అంశాలను కూడా గతంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే 3 కోర్టుల్లో భౌతిక విచారణ అని ఉంది. సో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రస్తుతం 3 కోర్టుల్లో అమలు చేయనుంది సర్వోన్నత న్యాయస్థానం. తన ప్రాంగణంలో ఉన్న 3 కోర్టుల్లో ప్రయోగాత్మకంగా భౌతిక విచారణ చేపట్టడానికి సిద్ధమైంది. సో ఇందుకు సంబంధించి ఒక SOPని కూడా జారీ చేయడం అనేది జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. సో ప్రస్తుతం గత 4-5-6 నెలల నుంచి ఈ కరోనా నేపథ్యంలో కోర్టుల ప్రొసీడింగ్స్ అనేవి జరగట్లేదు. సో ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టుల విచారణను కొనసాగిస్తున్నాయి. సో దీని వలన కేసుల సంఖ్య అనేది మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది మరియు కేసుల్లో తీవ్రమైన జాప్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం పూర్తిగా ఈ భౌతిక విచారణ అనేది కొనసాగే పరిస్థితులు లేవు. కాబట్టి సో దీనిని మొదటిసారిగా 3 కోర్టుల్లో ఈ భౌతిక విచారణ ఏదైతే ఉందో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఒకవేళ భవిష్యత్తులో పరిస్థితులు కనుక అనుకూలిస్తే సో వీటి యొక్క సంఖ్యను కూడా పెంచే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ భౌతిక విచారణ అనేది COVID-19 నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల మేరకు ఈ వాటి యొక్క మార్గదర్శకాలను పాటిస్తూ ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే లెబనాన్ ప్రధానిగా రాయబారి అని మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో ప్రస్తుతం లెబనాన్కి సంబంధించి ఒక రాజకీయ సంక్షోభం అనేది ఏర్పాటు జరిగింది. సో గతం నుంచి ఈ వార్త రెగ్యులర్గా మనకు వస్తుంది. సో జర్మనీలో ఉన్న లెబనాన్ రాయబారి ముస్తఫా అదీబ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడి అధ్యక్షుడు మిచెల్ అవెన్ కోరడం జరిగింది. సో మొత్తం ఈ 128 మంది సభ్యులు ఉన్న ఈ పార్లమెంట్లో దాదాపుగా 90 మంది సభ్యులు ఇతనికి మద్దతును తెలపడం అనేది జరిగింది. సో ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి జీడిపి క్రాష్ అని మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో ఈ జీడిపికి సంబంధించి ప్రస్తుతం గత 4 నెలల కాలం నుంచి లాక్డౌన్ అనేది కొనసాగింది. మార్చి నుంచి దాదాపుగా 3 నెలల పాటు లాక్డౌన్ అనేది కొనసాగింది. సో ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మేరకు దిగజారిందని మనం చెప్పుకోవచ్చును. సో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో అనేక పరిశ్రమలు అనేవి మూతపడ్డాయి. సో దాంతోపాటు ఉత్పత్తి కూడా చాలా మేరకు తగ్గింది. సో ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు క్రమక్రమంగా తొలగిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే ఈ తొలి త్రైమాసికానికి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ జీడిపి ఏదైతే ఉందో ఈ జీడిపి అనేది నెగటివ్గా నమోదు కావడం అనేది జరిగింది. సో గత ఏడాది కాలంతో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా -23.9% క్షీణించడం అనేది జరిగింది. సో గడిచిన 40 ఏళ్లలో దేశ జీడిపి అనేది ఈ విధంగా మైనస్లోకి వెళ్ళిపోవడం ఇదే మొట్టమొదటిసారి. అయితే చరిత్రలో ఇంతటి ఘోరమైన క్షీణత నమోదవడం కూడా ఇదే మొట్టమొదటిసారి. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి కరోనా సంక్షోభం అని మనం చెప్పుకోవచ్చును. సో జనవరి నుంచి మార్చ్ త్రైమాసికంలో దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 3.1% అయితే
2019వ సంవత్సరంలో ఇది 5.2%గా ఉందంటే చాలా వరకు తగ్గింది అని మనం చెప్పుకోవచ్చును గత సంవత్సరంతో మనం కంపారిజన్ చేసుకుంటే. సో అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయము, సో వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగం మాత్రమే కొంత మేరకు వృద్ధిని సాధించిందని చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న మీకు న్యూస్ రావడం జరిగింది. సో వ్యవసాయ రంగంలో వృద్ధి అనేది పెరిగింది, దాంతోపాటు ఉత్పత్తి అనేది కూడా పెరిగింది అని కూడా నిన్న ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే సో ప్రస్తుతం ఈ వలస పోయిన వారు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లోకి వలసపోయిన వారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన నేపథ్యంలో వ్యవసాయ రంగం అనేది కొంత మేరకు వృద్ధిని చూపించిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వివిధ రంగాల వారీగా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగము 3.4% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. సో ఫైనాన్షియల్ మరియు రియాలిటీ వృత్తిపరమైన సేవల్లో మైనస్ ఉంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల్లో కూడా -10%. వాణిజ్యం, హోటల్స్, సో ఇందులో కూడా దాదాపుగా 47% మైనస్గా ఉంది. ఎందుకంటే వాణిజ్యం, హోటల్స్, ఈ రవాణా, కమ్యూనికేషన్స్ అనేవి పూర్తిగా బంద్ అయిపోయాయి కాబట్టి సో చాలా ఎక్కువ మొత్తంలో మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ తయారీ రంగం 39.3%, నిర్మాణము 50.3%. సో ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మరియు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క తమ స్వస్థలాలకు వెళ్ళిపోయిన సందర్భంలో కార్మికులు లేకపోవడం వలన నిర్మాణ రంగం అనేది చాలా మేరకు తగ్గింది. మైనింగ్ -23.3%, విద్యుత్ మరియు గ్యాస్ 7%గా క్షీణించడం అనేది జరిగింది. సో 1950-51 జీడిపి డేటా ఉన్నప్పటి నుంచి 5 సార్లు అంటే 58, 66, 67, 73, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మైనస్ వృద్ధి అనేది నమోదైంది. అంటే 5 సార్లు ఈ మైనస్ వృద్ధి అనేది నమోదైంది. సో ఒకవేళ ఇప్పుడు కూడా ఈ మైనస్ అనేది నమోదవుతే 2020-21 అనేది కూడా 6వసారి మైనస్గా నమోదైందని మనం గుర్తించవచ్చు. సో ఈ 1958, 66 మరియు 1980 గనక ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఏర్పడిన ఈ వృద్ధి క్షీణతకు ప్రధానమైన కారణం వచ్చేసి వర్షపాతం తగినంతగా లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్ అని. సో ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో గౌతమ్ అదానీ నేతృత్వంలో ఉన్న ఈ అదానీ గ్రూప్ ఏదైతే ఉందో సో ఇది దేశంలోనే 2వ అతిపెద్ద విమానాశ్రయమైన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74% వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధమవడం జరిగింది. సో ఇటీవల ఈ అదానీ గ్రూప్కి సంబంధించి కూడా ఇక్కడ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రైవేటీకరించాలని, సో దానిని అదానీకి అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సో ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కూడా కేంద్రాన్ని కోరడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ అదానీ గ్రూప్ వచ్చేసి 6 విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో నిర్వహించడానికి మరియు వాటిని అభివృద్ధి చేయడానికి హక్కులను గెలుచుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ ముంబై ఎయిర్పోర్ట్కి సంబంధించి తన యొక్క వాటా అనేది 74%గా ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో గతంలో ఈ ముంబై విమానాశ్రయం ప్రాజెక్టుకి సంబంధించి జీవీకే గ్రూప్ అనేది నిర్వహించేది. సో ప్రస్తుతం రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై ఈ జీవీకే గ్రూప్ ఏదైతే ఉందో ఈ జీవీకే గ్రూప్పై సిబిఐ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. సో ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ముంబై విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి జీవీకే గ్రూప్ వైదొలగడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ మృతి అని.
సో భారత మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ పద్మస్వామి చనిపోవడం జరిగింది. సో ఈమెకు గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అనే పేరు అనేది ఉంటుంది. గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అని ఈమెను పిలుస్తారు, పద్మావతిని. సో ఈమెకు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. 1967లో పద్మభూషణ్ అవార్డు, అదేవిధంగా 1992లో పద్మ విభూషణ్ అనే అవార్డులను ఇవ్వడం జరిగింది ఈమెకు. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, బాల గంగాధర తిలక్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో ఇతను దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు, గీతా రహస్య పుస్తకం రచించారు మరియు మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించాడు. కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, అందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, IUCN రెడ్ లిస్ట్లో దోల్ను ఈ క్రింది వాటిలో ఏ వర్గం కింద పరిగణించారు అని గుర్తించుకోండి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో తీవ్రంగా ప్రమాదంలో ఉన్న వర్గము, అంతరించిపోతున్న వర్గము, హానికారక వర్గము, అడవిలో అంతరించిపోయే వర్గము. సో దీనిలో కరెక్ట్ సమాధానం గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, బరాక్ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మొదటి అణు విద్యుత్ కేంద్రము. ఇది పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టము 1919కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. కేంద్రంలో ద్విసభ శాసనసభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సంస్థానాలలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 సభ్యుల్లో 3 భారతీయులకు స్థానం కల్పించారు. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సో AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా CSAT పేపర్కి సంబంధించి కూడా సపరేట్గా కోచింగ్ అనేది ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులు కూడా కోర్సును అందజేయడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్కి సంబంధించి సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో APPSC మరియు TSPSC నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక ప్రస్తుతం APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసము మొత్తం 25 టెస్టులతో టెస్ట్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు అనేవి ఉంటాయి సో మొత్తం 5 పేపర్లకు గాను ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్తో పాటు ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. ఆర్ఎల్స్ AKSIAS.com వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. సో ఇది AKS IAS అందించే వివిధ రకాల కోర్సెస్. సో మరియు AKS IASకి సంబంధించి కోర్సెస్ మరియు వీడియోస్ మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉండాలంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ వీడియోస్తో పాటు మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని మీకు ఒక PDF రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ PDF కావాలి అనుకున్న వారు ఈ AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ PDF అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకుంటూ ఈ వీడియో వింటే మీకు క్లియర్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.